సో మీరు దేన్ని ఎక్కువ ఫాలో అయ్యారు? హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌నా లేదు? అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది తెలుగు ఫిల్మ్స్ అండ్ ఇండియన్ ఫిల్మ్స్. సో ఇది మోర్ అట్రాక్టింగ్ టు అస్ వెన్ వీఆర్ గ్రోయింగ్. బట్ చిన్నప్పటి నుంచి నేను చాలామంది మన కుర్రాళ్ళు అంటే మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, దాని తర్వాత పెద్దవాళ్ళు కూడా దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ అప్ టు హాలీవుడ్ ఫిల్మ్స్. అంటే దో ఇక్కడ ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నా దే ఆల్వేస్ వాంటెడ్ టు సీ దట్ యాజ్ బిగ్ డీల్. అంటే దానికి క్రేజ్ ఎక్కువ ఉండేది. సో ఏంటి ఆ క్రేజ్ అని నాకు అర్థం కాదు, అప్పుడు అర్థమయ్యేది కాదు. దాని తర్వాత స్లోలీ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. సో నా ఐడియాలజీ ఏంటంటే ఐ వాంట్ టు మిక్స్ బోత్. అంటే ఇక్కడ ఉంది కదా ఇదే ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు, అక్కడ ఉందని అదే ఫాలో అవ్వాల్సిన రూల్ లేదు. ఎనీథింగ్ దట్ మేక్స్ ఇట్ మోర్ ఎంటర్టైనింగ్ అండ్ మోర్ ఇంపాక్ట్ఫుల్, దట్స్ ఆల్ ఐ కేర్ ఫర్. సో ఇప్పుడు కూడా మీరు చూసారంటే చాలా మూవీస్, హాలీవుడ్ మూవీస్ తెలుగు మూవీస్ చూసి దాన్ని చేస్తున్నారు అక్కడ. ఇఫ్ యూ హ్యావ్ నోటీస్ సమ్ మూవీస్, అదేంటంటే దిస్ ఎంటర్టైనింగ్. మనకి ఇక్కడ ఎలా ఎంటర్టైన్మెంట్ వస్తుందో వాళ్ళు కూడా ఇప్పుడు RRR ఇవన్నీ హౌ దే ఆర్ అక్నాలజింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అంత స్ట్రాంగ్ అని అంటే బికాస్ దే ఆర్ లైకింగ్ దట్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో సార్ కూడా ఎస్ఎస్ రాజమౌళి సార్ కూడా ఇక్కడ మన రెగ్యులర్ ఫ్యాషన్ కాకుండా హీ అడాప్టెడ్ న్యూ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అక్కడున్న టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చి మన సెటప్లో పెడితే ఎంత బాగా చెప్పొచ్చు స్టోరీ అన్నది అడాప్ట్ చేసుకోవడం వల్ల హీఈస్ ఏబుల్ టు సక్సీడ్. సో అలాగే మనం కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ నాకు తెలిసి ఈ రెండింటిని మిక్స్ చేయాలి, నాట్ లైక్ ఒక్కటే ఎలిమెంట్తో వెళ్ళకూడదు అనేది నా నమ్మకం. సో మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది ఏంటంటే మన RRR సినిమా గురించి మెన్షన్ చేశారు మీరు. ఎలాగో ఫస్ట్ ఒక పావు గంట తీసుకుంటే అప్పటికి బ్యాక్ అండ్ స్టోరీ అంతా తెలిసిపోతుంది, ఎందుకు ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ అని చెప్పి. తర్వాత నాకు తెలిసి ఇమీడియట్ గా ఈ 15 minutes తీసుకుంటే వాటర్ ఫైర్ కూడా స్టార్ట్ అయిపోవచ్చు, మేబీ వాటర్ కానీ ఫైర్ కానీ ఏదో ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. డేవిడ్ ఫించర్ గారిది మొన్న ఒక సినిమా వచ్చింది ద కిల్లర్ అని, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ సినిమా ఒక పావు గంట చూస్తే ఏం ఉండదండి, స్టార్టింగ్ అంతా ఆయన గన్ పెట్టి రెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు అంతే పావు గంట. మీరు చెప్పిన స్టైల్ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకుండే దీనిలో సెకండ్ కూడా వేస్ట్ చెప్పాలని ఉంటుంది, వాళ్ళది ఒక కూల్ వేలో వెళ్తూ ఉంటుంది కదా. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మన మూవీ కూడా అడాప్షన్ 2 సైడ్లు ఉన్నాయి కాబట్టి సో ఇవి మీకు కనబడతాయి మూవీలో చూసేటప్పుడు. ఇదేంట్రా కొత్తగా ఉంది, ఇదేంటి ఇలాగ ఉంది, లేకపోతే ఇక్కడ ఏంటి ఇలా, అంటే ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ సైడ్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సో బట్ ఏంటంటే అట్ ద ఎండ్ విజన్ చేసిన రైటర్ డైరెక్టర్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పారు లేదన్నది ఇంపార్టెంట్. సో నేను అయితే అదే నమ్ముతాను. దాని తర్వాత ఇఫ్ యూ రెస్పెక్ట్ ఇట్, ఇఫ్ యూ అక్నాలెడ్జ్ ఇట్, దట్స్ అ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్. లేదన్నా కూడా ఇట్స్ అ సక్సెస్ బికాస్ హీ మేడ్ వాట్ హీ ఇమాజిన్. సో యా.